నాకంటూ ఉంది. నా ప్రాణం కన్నా ఫ్రెండ్స్ పీరియడ్ అయితే చేశారు కదా, మన సబ్స్క్రైబరే 1 వీక్ బ్యాక్ పంపించినారు. ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేసినాకైతే సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇన్ని రోజులు అయితే వీడియో అయితే విడిచలేదు. ఒక రోజు ఒక వీడియో అయినా లేదంటే 2 డేస్కి ఒక వీడియో అయినా ఇడుస్తాను. ఓకేనా? మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా సేమ్ టైప్లో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా కాపీరైట్ పంపల్లో మీట్లో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాచ్ మన ప్లేస్ కానీ ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి బిగ్మార్క్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్మార్క్ పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ఓన్లీ టెస్ట్ ఒక్క సేకి ఫిట్ మాత్రమే చేసినా మీకు టెస్ట్ అనేది మళ్ళీ చెప్తాను. ఇలా ముందుకైతే స్కోర్ జరిపేసేయండి. ఇలా జరిపేసి 4.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఫోటో అనేది ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఇన్స్టాప్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మూవ్ అండ్ అసలుకి వెళ్ళి కొంచెం అయితే జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాప్ ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా. అదేవిధంగా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. అదేవిధంగా ఇలా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ట్రిమ్ చేసుకుని ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ బిగ్మార్క్ దగ్గరకు వచ్చేసేయండి. ఇలా బిగ్మార్క్ పైట్ ఓపెన్ చేసి ఇలా స్టార్టింగ్ బిగ్మార్క్ దగ్గరకు వచ్చేసి ఇలా టెస్ట్ కనపడుతుందా టెస్ట్ మీద క్లిక్ చేసుకొని యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా కాపీ లేయర్ ఎత్తేసేయండి. కాపీ లేయర్ ఎత్తేసిన తర్వాత ఇలా ముందుకైతే స్క్రోల్ వేసేయండి. ఇలా ముందుకైతే స్క్రోల్ జరిపేసి ఇలా స్టార్టింగ్ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా గైస్ ఇలా ఇక్కడ వచ్చేసేయండి. టెస్ట్ కనపడుతుంది. టెస్ట్ అనేది టెస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎఫెక్ట్స్ మీద కన్ను సింబల్ ఉంటుంది. ఎనుబుల్ అయితే చేసుకొని ఇలా ఎనుబుల్ అయితే చేసుకొని మళ్ళీ ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి యారమార్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుందా కాపీ లేయర్ ఎత్తేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేసి యారమార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. పేజ్ స్టైల్ పక్కన యారమార్క్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా మీదైతే ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ ఇలా పేజ్ స్టైల్స్ అయితే వచ్చేసేయండి. ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఇలా టెస్ట్ మొత్తానికి అయితే ఇలా పేజ్ చేసేసేయండి. నేను ఎలా పేజ్ చేస్తున్నానో అలా పేజ్ చేసేసేయండి. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి యారమార్క్ పక్కన ప్లస్ ఐకాన్ పడుతుంది. పేజ్ స్టైల్స్ ఎత్తేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని టెస్ట్కి అనేది ఇలా పేజ్ స్టైల్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ రైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ మేము క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ లేదో కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ ఉంది. యారమార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది. కాపీ లేయర్ ఎత్తేసి మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బిగ్మార్క్ పైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా ముందుకైతే స్కోర్ వేసేయండి. ఇలా ఇక్కడ 4.24 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి గైస్ నేను క్లిక్ చేసుకొని యారమార్క్ పక్కన ప్లస్ ఐకాన్ కనపడుతుంది కాబట్టి ఈ స్టైల్ పక్కన యారమార్క్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఇలా ఉంటుంది. టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇది ఒక ఫోటోకి అనేది మళ్ళీ 3 డాట్స్ మీద చెప్పి ఫిల్ కంప్లీషన్ ఇలా చేసేయండి. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫింగర్స్ అనేది ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేఫ్ రైట్ అయితే ఓపెన్ చేసుకొని 2 క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ఆల్సోలోకి వెళ్ళి కీ యానిమేషన్తో చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అయితే లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడతాము, కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బిగ్మార్క్ పైట్ ఓపెన్ చేసుకొని టైం అయితే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 5.08 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా మనకి స్కోర్ పేజ్ మళ్ళీ 9.10 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా నా టైమింగ్ చెప్పిన కాడ ఒకటే పేజ్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ బ్రైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ముందుకి స్కోర్ వేసి మళ్ళీ మేము క్లిక్ చేసుకొని మోండాల్స్కి యానిమేషన్తో లేదు కొంచెం క్లిక్ చేసుకోండి. యానిమేషన్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుందా కాపీ చేసుకొని మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ బిగ్మార్క్ పైట్ ఓపెన్ చేస్తున్నాను అండి. ఇలా
బేక్ మార్క్ ఓపెన్ చేసుకొని టైం చెప్తే అక్కడ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ సైన్ ప్యాన్ 08 millisecond దగ్గరకు వచ్చేసి ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా ఫోటోకి అయితే ఇలా పేజ్ చేసేసి మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేసి లయన్ ప్యాన్ 10 millisecond దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.